వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. అంటే సర్పంచులు పోరుబాట అనే కార్యక్రమం పెట్టుకొని సీఎంకు మర్యాదపూర్వకంగా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన సర్పంచులను అంటే పెద్దమ్మ గుడికి వాళ్ళు పూజ చేసుకొని తల్లికి పూజ చేసుకున్న తర్వాత సీఎం ఇంటి దగ్గర పోయి అంటే పెండింగ్ బిల్లుల విషయంలో సీఎంకు వినతి పత్రం ఇస్తామని పోయే ప్రయత్నం లేని పోలీసులు ఎక్కడికెక్కడ వీళ్ళను గ్రామ పంచాయతీకి మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అంటే పెండింగ్ బిల్లుల గురించి వచ్చిన ఈ సర్పంచులను 11 నెలల నుంచి దాదాపుగా రాష్ట్ర సర్కారు ఎన్నో అవస్థలకు ఎంతో ఇబ్బందులకు గురి చేస్తుంది. అంటే వీళ్ళను ముందుగా కొంతమందిని ఎక్కడ పడితే అక్కడ అంటే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళను జిల్లాలను అరెస్ట్ చేయడము, సిటీ అవుట్స్కట్లుగా ఉన్న వాళ్ళను సిటీ అవుట్స్కట్లో అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు సర్పంచులను అరెస్ట్ చేసిన కాకీలు. సో అల్వాల్ పోలీస్ స్టేషన్ అల్వాల్ నుంచి మళ్ళీ అల్వాల్ పోలీస్ స్టేషన్ బొల్లారం పోలీస్ స్టేషన్లో కొంతమంది సర్పంచులను అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వాళ్ళనే తిరుమలగిరి తీసుకురావడంతో ఇక్కడ తిరుమలగిరి పోలీస్ స్టేషన్లకు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇక్కడ వాళ్ళను పరామర్శించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే చాలామంది సర్పంచ్లను ఇక్కడ మార్నింగ్ టైంలో వాళ్ళు ఈ వివిధ ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి వచ్చిన సర్పంచ్లను అరెస్ట్ చేయడంతో ఇక్కడ ఇప్పుడు తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో అయితే వాళ్ళని దుర్బంధం అయితే చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనతో పాటు కొంతమంది సర్పంచ్లు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు అమ్మ? నేను ముస్తాబాద్ సిరిసిల్ల కాన్సేసి ముస్తాబాద్ మండలు ముస్తాబాద్ నుండి వచ్చిన. నా పేరు గాన్ల సుమతి కృష్ణమూర్తి, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను. అయితే మనం ఇప్పుడు 5 సంవత్సరాల నుండి మేము ఎలక్షన్ అయిన నుంచి 1 సంవత్సరము చెక్ పవర్ లేదు, తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, తర్వాత 2 సంవత్సరాలు చేసిన వాటికి మేము రికార్డ్ చేయించుకొని అది చేసే వరకు ఎలక్షన్ కోడ్ పడ్డది. అవన్నీ బయట అప్పులు తెచ్చి అది తెచ్చి ఒక 5 లక్షల నుంచి మాకు 1 కోటి రూపాయల దాకా అప్పు చేసినాము. అప్పు చేసి అభివృద్ధి చేసినాము. దానికి గాను మేము సీఎం గారిని అడుగుదామని పెద్దమ్మ గుడికి వచ్చి పోరుబాట కార్యక్రమం పెట్టుకొని దండం పెట్టుకొని పెద్దమ్మ గుడికి దండం పెట్టుకొని మేము సీఎం గారికి వినతి పత్రం ఇద్దామని వచ్చినాము. ఈ లోపలనే అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఏం అన్యాయమో ఏం న్యాయమో తెలియట్లేదు. మా సొంటి సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే మేము ప్రజల కోసమే చేసినాము, గ్రామాభివృద్ధి చేసినాం కాబట్టి మా ఇంటి కోసం కాదు, మేము వెంబడి తీసుకుపోతాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా ప్రజల కోసమే పనిచేసినట్టు కాబట్టి మాకు బిల్లులు ఖచ్చితంగా చెల్లించాలి. ఎందుకంటే చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ధైర్యం ఉన్న సర్పంచులం కాబట్టి కొట్లాడుకుంటూ తిరుగుతున్నాము. మాకు న్యాయం చేసి మా బిల్లులు మాకు చెల్లించాలని సందర్భంగా కోరుకుంటున్నాము. బిల్లులు మీరు పనులు అప్పులు చేసి కూడా పెట్టిరా అమ్మ? ఇక్కడ అన్ని మొత్తం అప్పులు చేసి మెడలలు ఉన్నాయి, భూములు అమ్ముకొని ఇండ్లు అమ్ముకొని అన్ని అమ్ముకొని అన్నీ చేసి పెట్టినాం. ఎందుకంటే మనం ఒక ప్రజాప్రతినిధి అయి ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ అన్ని అమ్ముకొని అభివృద్ధి చేయడం జరిగింది. దానికి మాకు ఇది పనిష్మెంట్ అవుతుంది. ఈ పనిష్మెంట్ను ఆ సీఎం గారికి మనసు మారి మాకు చెల్లించినట్టయితే మేము పాలాభిషేకం చేస్తాం. మేము వేరే పార్టీ అని కాదు, పార్టీ ఏదైనా సరే పార్టీలకు అతీతంగా మేమేందంటే మా బిల్లులు కావాలని కోరుకుంటున్నాము. దానికి మన సీఎం గారు మా బిల్లుల గురించి ఇప్పుడు 8 నెలల నుంచి మేము శాంతియుతంగా పోరాడుతున్నాము. తర్వాత ఒక 11 రోజులు నిరాహార దీక్ష చేసినాము సిరిసిల్ల జిల్లాల అక్కడనే జిల్లాల మొత్తం మంది వచ్చి జిల్లాలో చేసినాము. తర్వాత ఈ పోరుబాట కార్యక్రమం పెట్టుకున్నాము. దీని తర్వాత కూడా స్పందించకుంటే కలెక్టరేట్ ముట్టడి అవి అన్నీ చేస్తాం మేము. ఎందుకంటే ప్రజలకు చేసేందుకు అన్నీ ఒక్కొక్కటి శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు ఇట్లాంటివి చాలా చేసినాము. క్రికెట్ ఆడేటందుకు మైదానాలు ఎవైనా కానీ చెట్లు నాటినాము. ఈరోజు చెట్లు నాటితే ఈరోజు వర్షాలు పడుతున్నాయి. మేము వచ్చిన 5 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా మేము చెట్లు నాటమంటే చెట్లు నాటాం. కలెక్టర్ గారి ఆదేశం ఏమంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, ఈ పని రేపటి వరకు కావాలంటే రేపటి వరకే కంప్లీట్ చేసినాం. అన్ని అప్పుల పాలైనాం కాబట్టి మా ఆవేదనను మా బాధను స్పందించి మా బిల్లులు మాకు చెల్లించాలని ఈ సందర్భంగా దండం పెట్టి కోరుకుంటున్నాం. సో ఇది పరిస్థితి. అంటే పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకవైపు సర్పంచులు ఉంటే ఇంకోవైపు రాజకీయ నాయకులు కూడా అంటే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఇక్కడ రావాల్సి వస్తుంది. సో అదేవిధంగా పోలీసులు ఇక్కడ భారీ ఎత్తున మోహరించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ అరెస్టులు చేయడము, వాళ్ళని బెదరగొట్టే ప్రయత్నం అయితే పోలీస్ అరాచకం అయితే ఇక్కడ కనిపిస్తున్నది. సో అదేవిధంగా ఇప్పుడు మనకు సర్పంచ్ చెప్పినట్లనే అంటే దాదాపుగా అంటే సంవత్సరం నుంచి మేము 8-9 నెలల నుంచి కూడా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక్కొక్కరం చెప్పుకోవాలంటే 1 లక్ష
కోటి ఎబోనే మాకు ప్రభుత్వం నుంచి బకాయిలు వచ్చేది ఉన్నది, పెండింగ్ బిల్ వచ్చేది ఉన్నది. ఇప్పటి వరకు ఆ రూపాయలు ఇవ్వకుండా మమ్మల్ని చిత్రహింసలు పెడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్తున్నారు. గతంలో జిల్లాలలోనే మేము ఆందోళన కూడా చేశాము, జిల్లాలలో దీక్షలు కూడా చేశాము. 11 రోజులు దీక్షలు చేశాం ప్రతి జిల్లాలో. ఎవరు వాళ్ళము అక్కడ ఆ జిల్లాలలో చేసినప్పటికీ కూడా ప్రభుత్వము మమ్మల్ని చిన్న చూపే చూస్తుంది. సో ఈరోజు పోరుబాట కార్యక్రమంకి వచ్చాం మేమంతే. పెద్దమ్మ తల్లి గుడికి మేము మొక్కుకొని సీఎంకు మర్యాదపూర్వకంగా వినతి పత్రం రేవంత్ రెడ్డికి అందించడానికి వస్తే ఇక్కడ పోలీసులు మాత్రము మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో మమ్మల్ని తరలించడం ఎంతో బాధాకరంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటికే మేము ఆస్తులు అమ్ముకున్నాము, భూములు అమ్ముకున్నాము, బంగారం అమ్ముకుని కూడా మేము గ్రామాన్ని అభివృద్ధి చేసినాం తప్ప కానీ ఏ విధంగా మేము ఫ్రాడ్ చేయలేదు. అంటే మాకు గత ప్రభుత్వంలో కూడా కలెక్టర్ల ఒత్తిడితోటి, అంటే గత ప్రభుత్వంలో మేము భయపడి, అంటే ప్రభుత్వం లేకుంటే సస్పెండ్ చేస్తారు అనే ఒక భయంతో ఆందోళనతో ఇవన్నీ కార్యక్రమాలు చేసినాము. అయినప్పటికీ కూడా మిత్తి వడ్డీ కట్టలేక వస్తున్నాము అని చెప్పేసి సర్పంచులు, గతంలో కొంతమంది సర్పంచులుగా చనిపోయిన దాఖలు ఉన్నాయి, బిల్లులు రాకపోవడంతో ఇప్పుడు ఈ 10 నెలల పాలనలో మాత్రం మనం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా మమ్మల్ని ఆదుకోవడం లేదు, సీఎం ఇచ్చిన మాట మీద కూడా లేడు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.